రిషితేశ్వరి కేసులో నిందితుల రెండవ బెయిల్ పిటిషన్ను గుంటూరు 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. కోర్టు తీర్పుతో గత 49 రోజులుగా రిమాండ్లో ఉన్న ముగ్గురు నిందితులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ఆశలు అడియాసలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిందితుల బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు ఎలా జరిగాయి? సతీష్, మొత్తంగా 49 రోజులుగా విద్యార్థుల ముగ్గురు హనీషా, శ్రీనివాస్, జయచరణ్లు ఇంకా రిమాండ్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కొద్దిసేపటి క్రితమే రెండోసారి కూడా వీరు ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారో దాన్ని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాదనలు పెద్ద ఎత్తున కొనసాగాయి రెండు వైపుల నుంచి. ముఖ్యంగా నిందితుల తరపున మాత్రం చాలా స్పష్టంగా వాదనలు వినిపించారు. అసలు రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ముగ్గురు విద్యార్థులు కారణం కాదు, ఎందుకంటే అక్కడ సాంకేతికంగా ఎలాంటి అంశాలు కూడా పోలీసులు విచారణలో చేపట్టలేకపోయారు. అసలు ఆ విద్యార్థిని చనిపోయే ముందు ఇక్కడ ఆ ముగ్గురు విద్యార్థులు కూడా అక్కడ ఎవరు లేరు. దాంతో పాటుగా రిషితేశ్వరి తను రాసుకున్న డైరీలో ముగ్గురు పేర్లు హనీషా, శ్రీనివాస్, జయచరణ్ అని రాసుకునేది తప్ప వాళ్ళ ఇంటి పేర్లు కానీ ఊరి పేర్లు కానీ లేవు. కాబట్టి ఆ ముగ్గురే ఈ ముగ్గురు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ చెప్పడం జరిగింది. అయితే రిషితేశ్వరి తండ్రి తరఫున ఇక్కడ దాఖలు ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన మాత్రం చాలా స్పష్టంగా కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. పోలీసులు ఇప్పటికే విచారణ చేశారు. ఈ ముగ్గురే అసలైన నిందితులని తేల్చిన నేపథ్యంలోనే ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీల్లేదంటూ ఆయన తన వాదనలు వినిపించారు. ఇప్పటికే ఇంకా విచారణ జరగాల్సింది. ప్రిన్సిపాల్ బాబురావు సంబంధించిన వ్యవహారం మీద విచారణ జరుగుతుంది. దాంతోపాటు డైరీలో కొంతమంది విద్యార్థుల గురించి కూడా విచారణ జరగాల్సింది. ఇంకా పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు. ఇన్ని అనేక కోణాల్లో విచారణలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ముగ్గురు విద్యార్థులకు బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు తారుమారయ్యే అవకాశం ఉందంటూ వాదనలు వినిపించారు. దీంతో కొద్దిసేపు క్రితమే 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చాలా స్పష్టంగా బెయిల్ ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. సతీష్. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.